చెన్నూరు ఎమ్మెల్యే గారు దాని గురించి చూద్దాం. చెన్నూరు బస్సు డిపోను ఏర్పాటు చేయండి అంటున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు క్వశ్చన్ అవర్లో చెన్నూరు ప్రజలకు ఈ యొక్క బస్సు డిపో సమస్య ఉంది, కొన్ని రూట్లలో బస్సులు కూడా నడుస్తలేవు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిను. సంబంధించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చెన్నూరులో బస్సు డిపోను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాల పెంపునకు బస్సు డిపో పనులు పూర్తి చేయాలని, అలాగే చెన్నూరు నుండి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించారు. చెన్నూరు పరిసర ప్రాంతాలు ఎక్కువగా అటవీ ప్రాంతాలు కావడంతో రోడ్డు సౌకర్యాలు మరింత అభివృద్ధి చేసి బస్సులను వేయాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆసిఫాబాద్ డిపో బస్సులు తప్పకుండా మందమరి బస్టాండ్ డిపోలో నిలపాలని మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం చుట్టూ 3 అంటే రాష్ట్రాల పాటు పరిధి ఉంటుంది. ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇట్లా ఉంటుంది. సో మొత్తానికైతే ఈ బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా చెన్నూరుకి ఎక్కువ వస్తారు. సో డిపో అనేది ఇక్కడ ఉంటే పక్కన ఉన్న వాళ్ళ రాష్ట్ర వాళ్ళకు కూడా బస్ ఫెసిలిటీస్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో బ్రిడ్జ్లు నిర్మించిన చోట కరెంటు తీగలు ఎత్తుగా ఉండడం వల్ల బస్సు పోయే ప్రమాదం, అంటే బస్సు పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో వాటిని కూడా సరిదిద్దాలి. సో ఆ రూట్లు కూడా మంచిగా చేంజ్ చేయాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. సో ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఆ రూట్లలో బస్సులు నడిపిస్తా అని చెప్పున్నారు. కొన్ని రూట్లలో పాపం బస్సులు ఇంతవరకు కూడా నడుస్తలేవు. సో రోడ్డు ఫెసిలిటీస్లకు సంబంధించి రోడ్లు ఏర్పాటు చేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంత పర్మిషన్ ఇవ్వట్లేదంట. సో ఆ రూట్లలో పర్మిషన్లు తెప్పియాలని కూడా ఎమ్మెల్యే గారు సభలో అడగడం జరిగింది. ఏది ఏమైనా పాపం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల 75-76 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో చెన్నూరు నియోజకవర్గానికి ఇంకా బస్సులు లేకపోవడం అనేది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు మారినా కూడా వాళ్ళ యొక్క తీరు మారతలేదని చెప్పి అంటున్నారు. సో ఇప్పటికీ వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క ప్రజా సమస్యలు చిన్న అయినా పెద్ద అయినా అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలందరి తరపున కృతజ్ఞతలు సార్. మొత్తానికైతే అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకొకటి ఇక్కడ కొత్తగా ఈనాడు పేపర్లో కూడా అదే ఇచ్చిండి. ఇక్కడ ఏమంటే హైదరాబాద్కు బస్సు నడపాలని గతంలో కోరినా ఇంతవరకు ప్రారంభించడానికి గుర్తు చేశారు. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు మందమరి మార్కెట్లోనికి బస్టాండ్కి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నూరు భీమారం సరిహద్దున ఉన్న జోడువాగుల ప్రాంతంలో 2 కోట్లతో మరమ్మతులు చేయించడం జరిగిందని, చెన్నూరు అదనపు బస్సులను కేటాయించాలని కోరారు. చెన్నూరులో ఆర్టీసీ డిపో స్థలంపై కోర్టులో ఉన్న స్టే తొలగిన తర్వాత నిర్మాణ పనులు చేపడదామని రవాణా శాఖ మంత్రి సమాధానం చెప్పారు. వాస్తవం ఎందుకనంటే 2023 జూలైలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు అక్కడ కొంత స్థలాన్ని సేకరించి డిపో కోసం శంకుస్థాపన పనులు ప్రారంభించారు. కానీ పనులు స్టార్ట్ అయినాక కొద్ది రోజులకే అక్కడ రైతులందరూ పోయి హైకోర్టులో కేసు వేయడం వల్ల పనులు ఆపాలని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అసెంబ్లీలో ఇది గుర్తు చేసిన తర్వాత సంబంధించిన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఇది హైకోర్టులో స్టే ఉన్నది, సంబంధించిన వాళ్ళతో మాట్లాడి హైకోర్టులో స్టే వెకేట్ చేపించి దాని చుట్టూ గోడ నిర్మాణం చేసి డిపో నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభిస్తాం. త్వరలోనే డిపో కూడా ప్రారంభమవుతుంది. సో ఖచ్చితంగా బస్సులకు సంబంధించిన డిపో ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక్కడ.